హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడపురాజు వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే నేను మెదమోయ పోయిన ఈ మన ఊర్లో పూలమ్మ అని ఉంటుంది. మొన్న జాయిరి పాటలు వాడింది కదా జాయిరి, అప్పుడు ఆ వీడియోలో మీరు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ అమ్మ అందరినీ మెదమోయ వెళ్తుంది అన్నట్టు కూలోళ్ళని. సో నేను కూడా వాళ్ళతో పాటు మెదమోయ పోయిన. ఇక సీన్ తాత, అశోక్ గాడు, ఇక బన్నిగాడు, కిరణ్ గాడు అంతా యూత్ అంతా కూడా అందరం అనుకునే పోయినాము. ఇక మెదమోసలు అంటే మీ అందరికీ తెలుసు కదా. ఇక ఆడోళ్ళేమో ముందట వరంత తీసి ఒక తాడేసి అందులో మోపులాగా పెడతారు. ఇక మొగోళ్ళందరూ ఏం చేయాలంటే ఆ తాడును గట్టిగా దాని మోపులా గట్టిగా బిగించి గట్టిగా కట్టుకొని కొంటపోయి ఒక దగ్గర కుప్పేయాలన్నమాట. దాన్నే మెదమోసుడు అని అంటారు. ఇక చూడు ఎగ్జాంపుల్ అశోక్ అట్లా దారాన్ని దగ్గర గుంజి కడతాడు కదా, అట్లా గట్టిగా గుంజి కట్టి దాన్ని లేబట్టి నెత్తిన పెట్టుకోవాలి. నెత్తిన పెట్టుకొని కొంటపోయి ఆ కుప్పలు వేయాలన్నమాట. దీన్ని మెదమోసుడు అంటారు. అన్నీ కూడా మగవరి అన్నట్టు, మగవడ్లు. ఆ వడ్లు ఏంటంటే ఈ ఆడివరి అంతా కోసిన తర్వాత కల్లాలు ఉంటాయి కదా, అప్పుడు ఆ మగవరి పట్టే మిషన్ పిలుచుకొని ఆ మిషన్కి వేసి ఆ మగవడ్లు అన్నీ కూడా సపరేట్గా బయట అమ్ముకోవాలన్నమాట. ఇది ఎండాకాలం కాబట్టి పొద్దున ఎండ ఎల్లుడితోనే ధూప బాగా అవుతుంది. ఇక అంకులు కూడా నీళ్లు తీసుకొచ్చిండు క్యాన్లో, అందరికీ ధూప అవుతుందని చెప్పి నీళ్లు పొట్టు తాగినాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.